తర్వాత మరోసారి నోటీసులు అందాయి. విచారణకు కవిత హాజరవుతారా లేదా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ విచారణకు కవిత హాజరవటంపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 26న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. 2022 సంవత్సరం డిసెంబర్లో ఒకసారి కవితను ప్రశ్నించింది సిబిఐ. ఏడాది తరువాత కవితకు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఇప్పటికే కవితను 3 సార్లు ఈడీ ప్రశ్నించింది. 4వసారి ఈడీ నోటీసులు ఇవ్వడంతో సుప్రీంలో సవాల్ చేశారు కవిత. ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణకు కవిత పిటిషన్ రాబోతోంది. ఈలోపే ఇప్పుడు సిబిఐ నోటీసులు ఇవ్వడంతో కవిత విచారణకు వెళతారా లేదా అనేదే ఉత్కంఠ. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత సిబిఐ నోటీసులు ఇవ్వటం కలకలం రేపుతోంది. గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఇప్పుడు విచారణకు రావాలి అంటూ నోటీసులు ఇచ్చింది. అయితే ఇదే కేసులో ఈడీ నోటీసుల్ని సుప్రీంలో సవాల్ చేశారు కవిత. సిబిఐ విచారణకు ఇప్పుడు వెళతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే 3 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. అయితే 4వసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చాక సుప్రీంకోర్టును ఆశ్రయించారామె. మహిళను ఈడీ ఆఫీస్ కి ఎలా పిలుస్తారంటూ పిటిషన్ వేశారు. విచారణ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ ఈ నెల 28న విచారణకు రానుంది. ఈలోపే సిబిఐ నోటీసులు ఇవ్వడంతో కవిత ఏం చేయబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇంటర్లోకేటరీ పిటిషన్ పెండింగ్ లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారన్నది కవిత ప్రధాన అభ్యంతరం. అలానే మహిళలను ఈడీ ఆఫీస్ కి పిలిచి విచారించకూడదు అనేది మరో అభ్యంతరం. మహిళలను ప్రత్యేక కేటగిరీగానే పరిగణించాలని, మహిళలతో కఠినంగా వ్యవహరించవద్దని ఇలా అనేక అంశాలను లేవనెత్తారు కవిత. గతంలో నళిని చిదంబరానికి ఇవన్నీ వెసులుబాటు కల్పించారని, ఆ కేసు తేలే వరకు తనకు ఊరటివ్వాలని సుప్రీంను కోరారు కవిత. సుప్రీంలో పిటిషన్ పెండింగ్ లో ఉంది అంటూ ఇప్పటికే ఈడీ విచారణకు దూరంగా ఉంటున్నారు కవిత. కోర్టులో కేసు తేలాకే ఏ విచారణకైనా హాజరయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈడీ నోటీసులకు ఇదే సమాధానం ఇచ్చారు కూడా. మరి సిబిఐకి కూడా ఇలాంటి జవాబే ఇస్తారా? అసలు ఏం చేయబోతున్నారు?